जय श्रीमन्नारायण। सिंहमासे स्थिते पक्षे रोहिण्यामष्टमी तदो चरमार्धप्रदातारं कृष्णं वंदे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसजानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। जय श्रीमन्नारायण। कण्णन् तिरुनक्षत्र महोत्सवము శ్రీ కృష్ణుడి యొక్క అవతార జన్మదిన మహోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు ఉదయం నిత్యార్చన కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం గోదాదేవి ఉత్సవమూర్తులకు బుల్లి కృష్ణుడుకు తిరుమంజన కార్యక్రమం నిర్వహించిన తర్వాత గోదాదేవి అమ్మవారికి యశోదాదేవి అలంకరణ నిర్వహించి అమ్మవారి ఒళ్ళో కృష్ణుడు ఉగ్గుపాలు తాగుతుండేటువంటి అవతారంతో ఈరోజు అలంకరణ చేయడం జరిగింది। ఈ కన్నన్ యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా పాలవెల్లి, ఆ పాలవెల్లికి రకరకాల పండ్లతోటి అలంకరణలు నిర్వహించిన తర్వాత సాయంకాలం ఈ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు కృష్ణుడి యొక్క ఈ అలంకరణలో ఉన్న యశోదాదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవార్లకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ క్షేత్రపాలకుడు నారద మహాముని ప్రతిష్ఠితమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క మూల విరాట్కు ప్రత్యేక అర్చనాది కార్యక్రమంలో సప్తహారతులతోటి స్వామి యొక్క అమ్మవార్ల యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది। కన్నన్ యొక్క తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు వివిధ రకాలైనటువంటి పిండి వంటలు, జంతికలు, పాలకాయలు, చేగోడీలు తదితర పదార్థములతో పాటు పులిహార, తద్దోజనము, చక్కెర పొంగలి, కొడియా పొంగలి తదితర అన్నప్రసాదములు, మైసూర్ పాకు వంటి తదితర తీపి పదార్థములు, వెన్న, నెయ్యి, వెన్న, తేనె, పంచదార, ముఖ్యంగా బాలింతకు అవసరమైనటువంటి కాయం అనేటువంటి పదార్థాన్ని తయారు చేసి గోదాదేవి అమ్మవారికి అలాగే కృష్ణుడి యొక్క అలంకరణలో ఉన్నటువంటి యశోదాదేవి అలంకరణలో ఉన్నటువంటి గోదాదేవి అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన చేసి భక్తులందరికీ తీర్థగోష్ఠి ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుంది। అనంతరం కార్యక్రమంలో భాగంగా కొండపై ఉన్నటువంటి మూల విరాట్ సన్నిధి వద్ద రాత్రి మళ్ళీ 8 గంటలకు ప్రత్యేకంగా స్వామివారికి మూల విరాట్కి అభిషేకం నిర్వహించి సాయంకాల ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత కొండ దిగున సాయంకాల ఆరాధనలు విశేష ప్రసాద నివేదనలతో ఈరోజు యొక్క కార్యక్రమం పూర్తవుతుంది। ఈ కృష్ణుడి యొక్క తిరునక్షత్రంలో భాగంగా ఈరోజు పుట్టినటువంటి కృష్ణుడు రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి ఆలయంలో స్వామివారికి రాజాదిరాజ వాహనంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను వేయించేపు చేసి గాలి గోపురం బయట ఉన్నటువంటి స్వామివారి యొక్క మండపంలో ప్రత్యేకంగా ఉట్ల సంబరం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। దీనిలో భాగంగా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ఉట్ల సంబరం పూర్తి చేసిన తర్వాత గ్రామ తిరిగి సేవ, సాయంకాల కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది। దీంతో స్వామివారి యొక్క ఈ కృష్ణాష్టమి వేడుకలు ముగుస్తాయి। జై శ్రీమన్నారాయణ।